ఇవ్వాలమ్మా. ఎందుకంటే అటువంటి హోదా ప్రజల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న నిజంగా ఆయనకియ్యాలె. ఆయనైతేనే పేద ప్రజలకు ఏ బాధ అయితే ఉందో అది తీర్చే వ్యక్తి కాబట్టి ఆయనకు ఉన్నంత స్థాయికి ఇయ్యాలె. ముఖ్యమంత్రి హోదా గిట్ట ఇయ్యాలని కోరుకుంటాను. రాష్ట్రాలు డెవలప్‌మెంటింగ్ గాని, జిల్లాలు డెవలప్‌మెంటింగ్ గాని, పల్లెలు డెవలప్‌మెంటింగ్ గాని నిజంగా నాయకుడు నిజమైన నాయకుడు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఇటువంటివి ఈ ఆహ్, మంచి మంచివి వాళ్ళకి ఇప్పుడు వరకి మామూలు సీట్లే ఉన్నాయి గానీ, కొద్దిగా ఉన్నంత స్థాయి సీట్ ఇస్తే పేద ప్రజలు లేకుండా మాకు అండగా ఉండి పేదల్లో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా గర్వపడే విషయం. అటువంటి వ్యక్తి ప్రజాసేవ చేయడానికి వచ్చినంటే చాలా గొప్ప భావిస్తున్నాం. ఏ సమస్యనైనా పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికెళ్తే మాకు న్యాయం చేస్తాడు అని ఒక భావన ఉంది. మాకు సాయం చేస్తాడు. మాకు ఏ ఆపదొచ్చినా గిట్ట అండగా ఉంటాడు. మా అన్నలాగా, మా తండ్రిలాగా మాకొక ఆహ్, అండగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా అటువంటి ఉన్నంత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. నిజంగా ఇటువంటివి ఇయ్యాల గిట, గుర్తించాల గిట కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, సీఎంలు గాని. అవగాహన లేకుండానే డిప్యూటీ సీఎం రాజకీయాల మీద అవగాహన లేకుండానే డిప్యూటీ సీఎం అయ్యారు. ఏ అవగాహన లేని వ్యక్తికి తమిళనాడుకి ఇన్ఛార్జ్‌గా ఇవ్వడం అసలు కరెక్ట్ కాదు. కేంద్రం తప్పు చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకటి అమ్మా, ఏ అవగాహన లేకుండానే ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తుండంటే, ఏమి తెలియని వ్యక్తే ఇన్ని కార్యక్రమాలు చేస్తుండంటే, ఇంకొక స్థాయికి ఎదిగినప్పుడు ఇంకా చాలా చేస్తాడుగా. అంటే ఏది తెలియకుండానే ఇన్ని కార్యక్రమాలు మా మా పక్షాన ఉన్నాడు. మా పేద ప్రజల పక్షాన ఉన్నాడు గదా! మాకు ఏ ఆపదొచ్చినా అండగా ఉండే వ్యక్తి గదా! అటువంటి నాయకుడిని మేము ఉన్నంత స్థాయిలోనే చూస్తాం గదా! ఏ అంటే ఏది తెలియకుండానే ఆయనకెందుకిచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం గిట నిజంగా తప్పుడు అడిగేసింది అనుకుంటారా గానీ, నిజమైన నాయకుడు, ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న. అటువంటి నాయకులకు మాత్రమే మంచి మంచి హోదాలు దొరుకుతాయి. ఎందుకంటే ప్రజల గురించి దృష్టి పెట్టే వ్యక్తి. ప్రజలకి ఏది అవసరము, ఏది కావాలి, మొన్న చూసినామమ్మ రోడ్లేయడం గానీ, కరెంటు తేవడం గానీ, నాయకుడి లక్షణాలు ఆయన లోపట ఉన్నాయమ్మా. ఆయన అన్నాడు ప్రజా సేవ చేయడానికి నేనొచ్చినా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు 10,00,00,000 తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర 10,00,00,000 తీసుకొని ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నా అంటుండు. అంటే 10,00,00,000 తీసుకున్నారు అని ఎవరైతే అన్నాడో సన్నాసి, నువ్వు చూసినావా? చూడకముందుకే అన్నీ ఎటు పడితే అట్లా అర్థం పర్థం లేకుండా ఏవి పడితే అవి మాట్లాడి, పేద ప్రజలకు మా దేవుడు అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎళ్ళినా సరే, ఏ రాష్ట్రం నుంచి ఎళ్ళినా సరే పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికెళ్ళినామనుకో మాకు న్యాయం జరుగుతదని ఒక గట్టి నమ్మకం ఉంది. అందు గురించే ఈరోజు ఆ రాష్ట్రంలో ఆయనకు మంచి హోదా ఇస్తుంటే, మీకు ఓర్వక, కడుపు మండి, మీకు చాతగాక, మీరు చెయ్యలేక మీరేం జేసినారు నాయన? గతంలో మీరు 5 సంవత్సరాల్లో ఏం జేసిర్రు? ఒక్క మంచి కార్యక్రమం చెప్పండి. ఇప్పుడు మా నాయకుడి దగ్గరికెళ్తే, పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికెళ్తే, ఏ సమస్యనన్నా మా ఇంటి సమస్యనైనా, మా బాధనైనా పట్టించుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న దగ్గరికెళ్తే, మాకు న్యాయం జేస్తాడనే వ్యక్తి. ఆయన ఇప్పుడు ఒక స్థాయికి ఎదుగుతుంటే, మీరు బురద జల్లుకుంటా చిల్లర రాజకీయాలు జేసి, ఒక మంచి వ్యక్తిని మీరు అనకూడని మాటలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయం గట్టిగా తీసుకుంటది. ఎవరికి హోదా ఇయ్యాలి, ఎవరికి ఇయ్యొద్దనేది. వాళ్ళకి తెలుసు అంత పెద్ద కేంద్ర ప్రభుత్వమే ఎటువంటి వ్యక్తులకి ఏ హోదా ఇయ్యాలో వాళ్ళకి తెలుసు. మీకు తెలియక మీరు అంత చిల్లర రాజకీయాలు చేసి, మీరు ఏం చేయలేక ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న మీద బురద జల్లుకుంటా, ఆయన ప్రజలకు ప్రజా సేవ చేయడానికే, ప్రజల గురించే పుట్టిన వ్యక్తి. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చింది. దోచుకోవాలంటే ఈ పాటికి ఎప్పుడో ముఖ్యమంత్రి హోదాలో ఉంటుండే. పవన్ కళ్యాణ్ అన్న నీతి, నిజాయితీగా మనం లేట్ అయినా సరే ప్రజల్లోకి వెళ్దాం. మన టాలెంట్ ఏంటి అంటే మనకు ఎలా ఉపయోగపడుతున్నాం, ప్రజలకి మనం ఎట్లా ఉపయోగపడుతున్నాం. అది ఆయన తత్వం ఏందంటే ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, మనం ఎన్నికల్లో ఎట్లా గెలవాలి. అంటే ప్రజా నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అన్న. తమిళనాడులో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ చేస్తే బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందా? 100% అమ్మ. పవన్ కళ్యాణ్ అన్న అందరికీ మంచి చేసే వ్యక్తి.
ఎవరైనా ఇప్పుడు అక్కడ గిట్ట చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అన్న ఏంటిది ఒక హోదా ఇస్తున్నప్పుడు తెలుసుకుంటారు. ప్రజలు గమనిస్తారు. అంటే ఏంటిది పవన్ కళ్యాణ్ అన్న ఏంటి? అంటే ఏం చేస్తాడు? ఒక హోదా ఇస్తే మనకేం చేస్తాడు? సో, ప్రజలు గిట్ట చూసి మనకు మంచి చేస్తాడేమో అని అవకాశం ఇస్తారు. ప్రజలు ఎందుకు అవకాశం ఇస్తారు? ఒకసారి అవకాశం ఇస్తారు. మనకేం చేస్తాడు? మంచి చేస్తాడా? లేదా? అని ఒకసారి ఖచ్చితంగా అవకాశం ప్రజల్లో ఉంటది. వాళ్ళ గురించి తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ అన్న ఏందనేది తెలుసుకుంటారు ఫస్టు. అంటే ఆంధ్ర రాజకీయంలో ఏం జేసిండ్రు పవన్ కళ్యాణ్ అన్న. తెలుసుకొని ఓటేస్తారు. ఒకసారి గెలిపిస్తారు. సరే ఒకసారి గెలిపిద్దాం మనకు మంచి పనులు చేస్తారా అని. సో, ఒకసారి గెలిపిస్తారు. మంచి పనులు చేశారనుకో ఇంకా టోటల్‌గా గెలిపిస్తూనే ఉంటారు. సో, అది. ఇప్పుడు తమిళనాడుకి ఇన్ఛార్జ్‌గా ఇచ్చినారు కాబట్టి జన సైనికులుగా ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ ఆయనకి సపోర్టెడ్‌గా రమ్మని ఒకవేళ అభిమానులు ఏదైతే ఏపీ గాని తెలంగాణ మీరు వెళ్ళే ఛాన్స్ ఉందా? 100% పవన్ కళ్యాణ్ అన్నకి మేమెప్పుడు ఎల్లకాలం ఉంటాము. మా ఆశీర్వాదం ఉంటది. ప్రజల ఆశీర్వాదం ఉంటది. ఎల్లకాలం ఆయన నూరేళ్లు బతకాలే. పేద పక్షాన ఉండాలే. మా బాధలు తీర్చే వ్యక్తి గదా! మేము ఆయనకెప్పటికి ఆపత్తి కలగకుండా మేము అండగా ఉండే వ్యక్తులం మేము. అంటే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఐ మీన్ నాలెడ్జ్ లేని డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే బాబు చేసిన తప్పు. కానీ మరి మోడీ గారు ఆయన ఇన్ఛార్జ్‌గా చేయడం అమ్మ తమిళనాడు ఒకటి గమనియాలి మీరు. నాలెడ్జ్ లేని వ్యక్తే ఈరోజు ఇన్ని పనులు, ఇన్ని కార్యక్రమాలు చేస్తుండ్రు. మరి మీరేం జేసిండ్రు? మీరెవరైతే ఏ నాయకుడైతే అన్నాడో నాలెడ్జ్ లేని వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చిండన్నారే, మరి మీరేం జేసిండ్రు నాయకుల్లారా? మీరు 5 ఏళ్ల పరిపాలనలో మీరేం జేసినారని? మీకు గిట ఉంది గదా! నాలెడ్జ్ చాలా ఉంది గదా! పవన్ కళ్యాణ్ అన్న కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది గదా! మరి మీరేం జేసిండ్రు? మీరేం కట్టలు కట్టినారు? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం డెవలప్ జేసిండ్రు? మరి మీ బుద్ధి ఎక్కడ బోయింది ఆ రోజు? ఇప్పుడు ఏం నాలెడ్జ్ లేని వ్యక్తే చాలా కార్యక్రమాలు జేస్తుండ్రు. ఎన్నెన్నో కార్యక్రమాలు జూసినాం. ఇప్పటికి జూస్తున్నాం. మీరు ఓర్వక మాట్లాడుతున్నమ్మా ఈ నాయకులు పవన్ కళ్యాణ్ అన్న మీద ఏడుస్తుండ్రు. అంటే ఎందుకు? మంచి కార్యక్రమాలు జేస్తుండు. మేము ఇన్ని రోజులు జేయలేదు గదా! అందుగురించే మీరు అక్కడే మిగిలిపోయిండ్రు. పవన్ కళ్యాణ్ అన్న స్థాయి కాదు మీరు మాట్లాడే వ్యక్తులందరూ. పవన్ కళ్యాణ్ అన్న పని జేసి చూపిచ్చే వ్యక్తి ఆయన. ఈ చిల్లర రాజకీయాలలో ఈ బూతులు మాట్లాడుకోలారు, బురద జల్లరాలు ఇట్లా గాదు. ఆయన పని చేయాలి మనము. ప్రజలకు పని జేయాలి. ప్రజలు మనకు ఓట్లేసిర్రు. ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మేలు జేసే విధంగా ఉండాలి గానీ ఈరోజొచ్చి మేము దోచుకోవాలి. ఈళ్ళు దోచుకున్నోళ్ళందరూ మాట్లాడుతుండ్రు. దోచుకోకుండా వీళ్ళు సేవ చేస్తుండు పవన్ కళ్యాణ్ అన్న. అంటే మీరు దోచుకున్న బుద్ధి ఇంకొకరికి రాదు. పవన్ కళ్యాణ్ అన్నకు రాదు. ఆయన దానం చేసే వ్యక్తి. మీరు దోచుకొని బురద జల్లే ప్రయత్నాలు చేస్తుండ్రు వీళ్ళు. అంటే తమిళనాడులో ఆయన పైన గవర్నమెంట్ కేసు పడింది. దాదాపు చూసుకున్నట్టయితే తమిళనాడు ప్రజలు ఆయనను ఆదరించారు. ఆ! కంపల్సరీ డెఫినెట్‌గా ఆదరిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న ఏందని తెలుసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ రీజన్ ఏందంటే పవన్ కళ్యాణ్ అన్న ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేసినారు? ఏం కార్యక్రమాలు చేసినారు? అది తెలుసుకొని ఓట్లేస్తారు. కంపల్సరీ ఒక అవకాశం అయితే పక్కా ఇస్తారు పవన్ కళ్యాణ్ అన్నకి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని మంచి కార్యక్రమాలు చేయాలి అక్కడ గిట అని కోరుకుంటున్నాను. ఇన్‌కేస్ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తే అక్కడ రాజకీయం మొత్తం మారిపోతుందన్న టాక్ వస్తుంది. మరి అసలు మారడం అంటే ఎట్లా మారుతుందంటారు? అంటే ఒక్కటి ప్రజలకు మంచి చేసే వ్యక్తి నాయకుడు గావాలి. అందుగురించే ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నని ఎన్నుకున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ అన్నని అనౌన్స్ చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అనౌన్స్ చేసిండ్రు? మంచి వ్యక్తి, మంచి కార్యక్రమాలు చేస్తాడు. ప్రజలకు ఏం కావాలో అది చేస్తాడు. అందుగురించే ఆ నాయకుడిని ఎంచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి కడుపు మండక రగిలిపోతున్నారు వీళ్ళు. మేమేం చేయలేదు కదా! అని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బురద మీకు మాకసలు ఇక్కడ మా ఆఫీస్ దాకా గిట రాదు. ఆ బురద మీరెంత చల్లినా గిట, ఎన్ని ప్రయత్నాలు చేసినా గిట, మీరు ఎన్ని కుట్రలు చేసినా గిట, పవన్ కళ్యాణ్ అన్న ఆఫీసు గడప గిట తొక్కలేరు.